మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, 2 ఏళ్ల క్రితం విజయారెడ్డి పిల్లలతో సహా చర్లపల్లి అక్కడ రైల్వే పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ పరిస్థితి, ఆ దృశ్యం చూసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాధ కలిగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి విజయారెడ్డి భర్త కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ తల్లి, విజయారెడ్డి తల్లి, ఆ కుటుంబ సభ్యులు హెరాస్ చేయటం వల్లే వాళ్ళు చనిపోయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నన్ను హెరాస్ చేస్తూ ఉన్నారు, ఈ ఆస్తి అంతా ఎవరికి ఇస్తావు ఏంటి, నీకు ఎవరు లేరు కదా, దిక్కుముక్కు ఎవరు లేరు కదా అని చెప్పి ఆస్తి గురించి ఇప్పుడు నన్ను హెరాస్ చేస్తున్నారు, అంటే వాళ్ళు చనిపోవడానికి కూడా వాళ్ళే కారణం అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు? నిజంగా అంటే మనం ఇన్ని రోజులు మనకి క్లూ దొరకలేదు, అసలు ఎందుకు చనిపోయారో ఎవరికి తెలీదు. ఎటు చూసినా వాళ్ళ తల్లి ఏమో చాలా పాజిటివ్గా చెప్పింది, వాళ్ళ వదినాట ఈ అమ్మాయి పేరు టాటూ వేయించుకుంది. సో మనం అవన్నీ చూసి ఏమనుకున్నామంటే నిజంగా మరి అసలు ఈ అమ్మాయికి ఏం సమస్యలు, హస్బెండ్ చూస్తే అక్కడ ఉంటాడు, చాలా సంపాదిస్తున్నాడు, ప్లస్ ఈవిడ ఒక టీం లీడరు, ఈవిడ బాగా డబ్బులు, ప్లస్ ఉన్నవాళ్లే, అసలు ఎందుకో ప్రాబ్లం వచ్చింది అనేది ఎవరికి తెలియలేదు. సో మనం కూడా కొన్ని చోట్ల అనుకున్నాం, సరే ఒంటరిది కదా పాపం, ఎవరు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు, అందుకని అనుకున్నాము. ఇప్పుడు లేటెస్ట్గా మనకు తెలిసి వాళ్ళ హస్బెండ్ వచ్చారు, అక్కడి నుంచి అతను అక్కడ పనిచేస్తున్నారట, ఆయన వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పడం ఏమిటంటే, వి డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది. ఇప్పుడు ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నువ్వేం చేస్తావు, నువ్వు పోయాక ఎవరికి ఇస్తావు అని అడుగుతున్నారట. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే అల్లుడు కదా, నీ కూతుర్ని చేసుకున్న తను పుట్టెడు దుఃఖంలో ఉన్నారు, 3 ప్రాణాలు పోయినాయి, ఆయన జీతంలో ఏకాకిగా మిగిలిపోయాడు, పలకరించే దిక్కు లేదు, ఇంకా ఆ దుఃఖంలో నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు, మరి ఒంటరిగా ఉంటున్నారు ఆయన. అసలు ఎటు చూసినా కూడా కేసు ఇంతవరకు ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా ఇప్పటికి కూడా ఎందుకు నా భార్య చనిపోయింది, నా పిల్లలను ఎందుకు చనిపోయారు అనేది ఇంకా లేదు. అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ఆ అత్తగారు పిలిచేసి, అంటే విజయశాంతిరెడ్డి వాళ్ళ అమ్మగారు, నీ ఆస్తి ఎవరికి ఇస్తావు, సో నీ తర్వాత ఎవరికి ఇస్తావు, తర్వాత అనేది ఎవరు మాట్లాడతారు వలి గారు జనరల్గా, ఎవరు? నీ తదనంతరము అంటే ఏదో ఒక ఏజ్ వచ్చిన తర్వాత 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత మరి నీ తదనంతరం ఎవరికి ఇస్తావు ఆస్తి అని అంటారు. అతను భార్య పిల్లలు పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు నీ తర్వాత నువ్వు ఎవరికి ఇస్తావు ఆస్తి నన్ను అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇలా నన్నే అడుగుతున్నారు అని అంటే నాకు ఎక్కడ, అతను చాలా ఏడుస్తూ చెప్పాడండి, నాకు పడుకుంటే నా పిల్లలు నా కల్లోకి వస్తున్నారు, నా భార్య నా కల్లోకి వస్తుంది, నేను కూడా వెళ్ళిపోతాను, నేను ఇంకా ఉండను ఇక్కడ, నాకు ఇక ఉండాలనిపించట్లేదు అని చాలా ఎమోషనల్గా ఇదవుతున్నారు అతను. మరి అలాంటి మనిషికి నిజంగా ఒక అత్తగారు ఒక కొడుకులాగా కదా ఆదరించాల్సింది. పోన్లే నాయన, పోతే పోయారు, మేము ఉన్నాము, మనమందరం ఒక ఫ్యామిలీ, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాల్సింది పోయి నీ ఆస్తి ఎవరికి ఇస్తావు, ఇదంతా ఏం చేస్తావు అంటే అతను చెప్తున్నాడు, దాదాపు ఒక 2 కిలోల దాకా వెండి ఉంది, 1 కిలో దాకా బంగారం ఉంది. ఆయన చెప్తున్నాడు మేడం, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, కాకపోతే ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తావు నువ్వు, నీకు ఎవరు లేరు కదా అంటే అతను చెప్తున్నాడు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, ఒకవేళ నిజంగా నేను పోతే నా తల్లిదండ్రులకు సగం ఇస్తాను, ఇంకో సగం నేను ఒక ట్రస్ట్కి రాసిస్తాను కాబట్టి మీకు ఇవ్వను అని అన్నాడు. ఎందుకంటే ఇతనికి ఒక డౌట్ వచ్చిందంటే, మీరు నన్నే అంటే చనిపోయి ఇంకా 3 నెలలు కాలేదు, నన్నే ఇలా హింసిస్తున్నారు అంటే నా భార్యను పిల్లలను కూడా మీరు ఎంత బాధ పెట్టారో, సో ఆవిడ చనిపోవడానికి కారణం వీళ్ళే అని అతను అలిగేషన్స్ చేస్తున్నారనమాట. సో అందరు అడిగారు, అదేంటి నువ్వు అలా అంటావు, ఆవిడ ఆ రోజు చాలా బాధపడింది, మరి దాని తర్వాత ఆమెకి ఎటువంటి ప్రాబ్లం, ప్లస్ అన్నయ్య ఆ చిరంజీవి రెడ్డి అనుకుంటా, అతను కూడా చెల్లి అంటే చాలా ప్రాణం అంటే, ఇవన్నీ లేదండి, ఆస్తిపాస్తులన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి, ఇల్లు ఆమె పేరు ఉంది, తర్వాత ఒక స్కూటర్ ఏదో కొన్నారంట, ఆ స్కూటర్ ఏంటి, ఈమె అసలు డబ్బులు ఇచ్చింది ఈవిడే, ఎందుకు వాళ్ళ వదిన పేరు మీద ఉంది, ఎందుకు అంటే నీ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి కదా, ఇంకొక బండి ఉండకూడదు నీ పేరు మీద అని రాయించుకున్నారు. మేము మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నా భార్య కదా డబ్బులు ఇచ్చింది మరి అని అంటే, లేదు ఇది నా కోడల పేరు మీద ఉంది, ఇది నీది కాదు అని చెప్పింది. అంటే ఇట్లాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అనమాట. సో అతను ఏమంటాడంటే, ఇప్పుడు అతను చెప్పడం ఏంటంటే, సో నా భార్య చనిపోవడానికి అంటే
ప్రోద్బలించింది. తర్వాత నువ్వు అంటే నువ్వు ఇవన్నీ ప్రెషర్ పెట్టేసి నాకెందుకు ఈ బాధలు అని చెప్పేసి ఆమెను ఇండైరెక్ట్గా హింసించి తనకై తాను చనిపోయేలాగా తన పిల్లలను కూడా చనిపోయేలాగా చేశారు. కాబట్టి ఇదన్నీ మరి పోలీసులు ఇంత విచారించినప్పుడు ఇప్పుడు ఇతను అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాడు, వాళ్ళే ఇప్పుడే కదా అదే ఇప్పుడు ఇతను ఇంత అనుమానం వ్యక్తం చేస్తున్నాడంటే వాళ్ళు గతంలో విజయారెడ్డిని వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఒక్క ఆధారం కూడా దొరకలేదుగా పోలీసులు. చెప్పలేదు కదండి. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆవిడ ఎక్కడ మా అన్నయ్య నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కానీ మా అమ్మ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు చెప్పలా. చెప్పనప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి డౌట్ వస్తుంది? ఎంతసేపు వచ్చి మనమందరం ఏమనుకున్నా అంటే మనం కూడా వీడియోస్ చేసాము. మనం ఏమనుకున్నా అంటే ఒంటరితనం భరించలేక తన బాధలు ఎవరికి చెప్పుకోలేక ప్లస్ టీమ్ లీడర్గా చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది, అందుకని చనిపోయిందే ఏమో అనుకున్నాం. కానీ విజయారెడ్డి వీళ్ళు బయట పెట్టకపోయినా ఏదైనా ఫోన్ లో గానీ ఏదైనా ఏదో ఒక ఆధారం ఉంటది కదా. అదేనండి, ఆధారాలు దొరకాలంటే కూడా ఇంకా వాళ్ళకి ఇంకా టైం పడుతుందేమో, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారేమో. ఇతను చెప్పడం ఏంటంటే నాకు చాలా బాధగా ఉంది, నేను ఎప్పుడు ఏమైపోతానో తెలియట్లేదు, లేకపోతే నేనే చనిపోతానేమో నాకు తెలియట్లేదు, కాబట్టి మీరే నాకు న్యాయం చేయాలి. సో నా ఆస్తిపాస్తులు ఒకవేళ నిజంగా మీకు ఆస్తిపాస్తులు రావాలంటే నాతో మాట్లాడాల్సింది, నేను మీకు ఇచ్చేదాన్ని, ఎందుకు నా భార్యను పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు, ఒక తల్లిగా నువ్వు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని అతను అడుగుతున్నారు. కాబట్టి ఇది నిజంగానే కరెక్ట్ అయితే పోలీసులు నిజంగా ఇది కూడా ఒక పాయింట్గా తీసుకొని ఆ దిశగా ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేస్తే నిజంగా అది ప్రూవ్ అవుతుందేమో కూడా మనం పోలీసులను అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా మేడం? అప్రోచ్ అవుతాననే చెప్తున్నాడు అతను. నేను చెప్తాను, నన్నే ఇంత హింసిస్తున్నారు వాళ్ళు, అంటే నేను ఇప్పుడు ఎవరైనా కదండి, అల్లుడు కదా, కూతురు పోయింది, పిల్లలు పోయారు, మరి అల్లుడు అంటే ఒక రకంగా మనం ఒక కొడుకులాగా చూస్తాం. మరి అంత మానసికంగా అతను అంటే అదండి, నన్ను దిక్కు లేకున్నాను, ఇంట్లో ఒక్కడిని అయిపోయాను నేను అంటే. ఇప్పుడు జనరల్గా అత్తగారు ఏం చేస్తుందంటే మామూలుగా కూడా అతను బావమరిది కూడా చెల్లెలు పోయింది, పిల్లలు పోయారు, కాబట్టి మీరు ఒక్కరు ఉండకండి, ఎందుకంటే మానసిక పరిస్థితి బాగోదు, మనమందరం కలిసి ఉందాము, కాబట్టి నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో అంటే మెంటల్గా చాలా వీక్ అయిపోతారు, కాబట్టి నాతో పాటు ఉండు అని జనరల్గా ఇంకా అతన్ని కాపాడుకునే ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టే అతను ఇండైరెక్ట్గా నువ్వు ఎప్పుడు పోతావు, మరి ఇంత డబ్బులు, ఇంత బంగారం, ఇంత వెండి, ఆవిడ వస్తువులు, ఇవన్నీ ఏం చేస్తావు నువ్వు, కాబట్టి నువ్వు మాకే ఇచ్చేసేయి అని అతన్ని హరాస్ చేస్తున్నారన్న తన అలిగేషన్. అంటే ఇప్పుడు మనం కూడా ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే, మామూలుగా అయితే ఇప్పుడు తల్లి అయితే మళ్ళీ చెప్తున్నట్టు కొడుకు లాగా చూసి అతన్ని దగ్గరకు తీసుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళందరూ ఒక వీళ్ళు అయిపోయారు, తను ఒక్కడు ఒంటరి వాడైపోయాడు. కాబట్టి ఈ దశగా కూడా ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమన్నా పాయింట్స్ దొరుకుతాయేమో, అంతే కదా. ఇప్పుడు ఇతను చెప్తున్నాడు అనమాట, ఒకవేళ నేను చనిపోతే, నువ్వు చనిపోతే ఏం చేస్తావని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు నేను చనిపోతానండి, ఎవరైనా చనిపోతారు, నిజంగా ఈ డిప్రెషన్లో నేను చనిపోతానేమో, నా పిల్లలు నన్ను నానా వచ్చే అని పిలుస్తున్నారని చెప్తున్నాడు అతను. ఎంత మంచి ఉద్యోగం చేసుకుంటే అతను నిజంగా పేషెంట్ లాగా అయిపోయాడండి, చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తున్నాడు అతను. నేనేం చేయాలో నాకు దిక్కు తెలియట్లేదు, తర్వాత నేను ఇక్కడ లేను కాబట్టి అసలు వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు, నా భార్య ఎప్పుడు నాతో ఏమి షేర్ చేసుకునేది కాదు, ఎందుకు షేర్ చేసుకునేది కాదు అంటే, ఒకవేళ ఏదైనా చెప్పి అల్లుడు గారు మళ్ళీ ఒకవేళ వీళ్ళని అడిగితే, ఎందుకంటే కంప్లీట్లీ ఈ ఫ్యామిలీని అంతా వీళ్ళ అత్తగారే చూస్తుంది, వీళ్ళ అమ్మగారే చూస్తుంది, ఏమాత్రమైనా కూడా మళ్ళీ నాకు కూడా ఒక పెద్ద దిక్కు ఉండదు కదా అన్న ఉద్దేశంతో ఆమె తల్లి ఏం చేసినా, అన్నయ్య ఏం చేసినా కూడా ఏమీ చెప్పలేదు. సో దానివల్ల ఏమైంది, దీన్ని బట్టి తల్లి కొడుకును కోడల పక్షాన ఎక్కువ ఉందని భావించాలి, అంతే అదే కదా ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు డబ్బులు మాకు ఇచ్చేసేయి, నువ్వేం చేస్తావు, ఎవరికి ఇవ్వాలి, ఈవిడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి, ఆవిడ నాకు అదేంటి కొడుకు కోడలకు రాసేసేయని చెప్తుందట. సో కాబట్టి అతను ఏమంటున్నా అంటే, నాకు నిజంగా చాలా హరాస్మెంట్ ఉన్నది, దయచేసి నాకు న్యాయం చేయండి, నేను ఏం చేయలేను ఇంతకంటే, నేను కూడా ఏమైనా చనిపోతానేమో, నేనేమన్నా అయిపోతానేమో, కాబట్టి నా నిర్ణయం ఏంటంటే నా ఆస్తిపాస్తులంతా మా వాళ్ళకి ఇచ్చుకుంటాను, మిగతా సగం నేను ఒక చారిటీకి ఇస్తానని చెప్తున్నాడు అతను. దయచేసి ఈ దిశగా కూడా ఏమైనా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమెకు న్యాయం అంటే నిజంగా మనము ఇప్పటికీ ఆ ఘటన మర్చిపోలేదండి కదా. మనము రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తే ట్రైన్ వస్తే మన గుండెల దడబుడుతుంది, ఆ శబ్దం వినలేము, అలాంటిది ఎదురుపోయి 12 సంవత్సరాలు 16-17 సంవత్సరాల అబ్బాయిని ఎదురెళ్ళి ట్రైన్ ముందు నిలబెట్టి నువ్వు చనిపోయావు అంటే ఒకసారి మనకు అనుకుంటేనే చాలా భయం వేస్తుంది, అసలు బాధ కంటే భయం. మరి అలాంటిది కుటుంబం మొత్తం పోయిందంటే వీళ్ళు ఏ రకంగా ఈ అమ్మాయిని హింసించుంటారు, తను పాపం చేసుకోలేక. అందుకనే వల్లి గారు ఏదైనా సరే
మనం ఎవరితోనూ షేర్ చేసుకుంటే మనకు కొంచెం బాధ తగ్గుతుంది. కాకపోతే కండిషన్ ఏంటంటే మనం షేర్ చేసుకునే వ్యక్తి మనతో మనం షేర్ చేసుకుంటే అతను నిజంగా కడుపులో పెట్టుకుంటాడా, పక్కకెళ్ళి ఇంకో కలర్ లేసి చెప్తాడా అనేది, అది మళ్ళీ మనకు మంచి వాళ్ళు దొరకడం కూడా అదృష్టం అవును అవును కదా. ఇప్పుడు ఆమెకి ఎవరు లేకపోయారు ఆఫీస్లో. అంటే జనరల్గా ఆఫీస్లో ఏంటంటే మనం హాయ్ బాయ్లోనే ఉంటాం. మన పర్సనల్ షేర్ చేసుకోవాలి, వలి గారికి నాకు చెప్పాలి, నేను వలి గారికి చెప్పాలంటే వీ షుడ్ హ్యావ్ దట్ ఇంటిమేసీ. అదర్వైజ్ మనం షేర్ చేసుకోలేం. మరి ఆమెకి ఎవరు లేకపోయారు. పిల్లలకు చేత చిన్న పిల్లలు వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకుందండి. కాబట్టి దయచేసి ఈమె ఒకవేళ ఇతను చెప్పింది కరెక్ట్ అయితే పోలీస్ వాళ్ళు ఈ దశగా కూడా ఏమైనా ఇన్వెస్టిగేట్ చేస్తే కనీసం వాళ్ళ ఆత్మలన్నా Yeah. శాంతపడతాయి. చూద్దాం మేడం, ఆ చూద్దాం. రకంగా విచారణ జరగాలి, జరగాలని వాస్తవాలు కోరుకుందాం. వెలుగులోకి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.